అందరినీ అందరినీ కలిపేదంటే ఈవీవి గారు, ఎస్వి గారి సినిమాల్లో ఇట్లా కలగా కనిపించేది. అందరిని చూస్తే ఇట్లా తోరణాలు, బంతిపూలు, భోజనాలు, బంతి భోజనాలు ఇట్లా ఉంటుండే. ఇలా నాకు అట్లా అనిపించింది ఇంతమందిని చూస్తుంటే. ఎక్కడెక్కడో 10 ఏళ్ల కింద కలిసిన వాళ్ళందరినీ వంశీ అన్న కంగ్రాట్సే. సుక్కు గారి ఆశీర్వాదంతో నిజంగా ఇంతమందిని గ్యాదర్ చేసిండు అన్న. గ్రేట్ అన్న. ఫస్ట్ టైం ఎంటికలు లేచి పడే టైటిల్ ఇది. ఇడుపు కాగితం. ఇడుపు కాగితం స్టార్టింగ్లోనే కాగితాలు చినిగినాయి. థియేటర్ దాకా కాదు, ఇప్పుడే ఫస్ట్ ఓపెనింగ్లోనే కాగితాలు చినిగినాయి అన్న. టికెట్లు చినిగాలి తర్వాత. మా హీరో అన్న కంగ్రాట్సే. మా చెల్లెలు నాగదుర్గ కంగ్రాట్స్ అమ్మా. ఇంకా మాటలు లేవు. చిన్న స్థాయి పెద్ద స్థాయి ఏమీ లేదు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటే ఏ పొరపాట్లు ఇక్కడ పనిచేయి, పర్ఫార్మెన్స్ ఉంటే ఇరగదీసేయచ్చు అన్నట్టు ఈ ప్రొడక్షన్ నమ్మి ఇలా వంశానన్ను ముందల పెట్టి డైరెక్షన్ చేసి సురేష్ బొబ్బిలన్నను కలిపి ఇంతమందిని గ్యాదర్ చేసిన నిజంగా నేను మాటలు వస్తలేవు నాకు. మా అక్క, మా సావిత్రక్క, మా చెల్లె సుజాత, మా రచరవన్న వీళ్ళందరినీ చూస్తుంటే మా సుజాతమ్మ ఏది, ఇంకో చంద్రవ సుజాతమ్మ దూరం పోయిందా? ఇప్పుడే అందరు సీల్ రాకేసులనే పెట్టినాం. ఇక సినిమా ఎంత స్క్రీన్ చినుగుతో చూడాలి. అసలు ఏముండదు, లబలబ మొత్తుకున్నాడే. ఇక కంగ్రాట్స్ అమ్మా. మనందరం ఒకే స్క్రీన్ మీదకి వెళ్ళి వచ్చి మళ్ళా బిగ్ స్క్రీన్ మీద కనబడుతున్నాం. అదంతా అన్న ప్రతిభది. ఇట్లా కూర్చాలంటే అందరినీ కూర్చోటం అనేది మామూలు విషయం కాదు. అది బన్నివాసన్ నొప్పించి, సుకుమార్ గారిని నొప్పించి ఇంతమందిని, మహిమ్మద్ అన్న వీళ్ళంతా సీనియర్ అబ్బాయి గౌడ్ మనోళ్ళందరూ పేరు పేరున థ్యాంక్స్ అమ్మా. ఇంకా మాటలు వస్తలేవు నాకు. నేను ఎక్కువ కామెడీలు చేసేటోళ్ళు ఇటువంటి కథలు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది. చెల్లె అక్క, ఇప్పుడు సినిమాలో చెల్లె, ముందుగా అక్క చెల్లె, అక్క లేదా చెల్లె, సిస్టర్ అన్నట్టు మాట్లాడతావా అక్క నువ్వు? మంచి పని చేసిరా, ఆమె మైక్ ఆఫ్ చేసి.